అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల తాజాగా గణాంకాల ప్రకారం బలవన్ మరణానికి పాల్పడే వారిలో గృహ కార్మికులు 32% మంది ఉన్నారని చెప్పి ఈ యొక్క గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. దీంతో కువైట్లో ఏదైనా కష్టం వచ్చినా సరే, అలాగే గృహ కార్మికులకు ఏదైనా చిన్న కష్టం వచ్చినా సరే వారు పనిచేసే చోటే ప్రాణాలు వదులుతూ ఉన్నారు. ఇది చాలా ఆందోళనకర విషయం. ఎవరైతే కువైట్కు వస్తున్న భారతీయ గృహ కార్మికులు ఉన్నారో దయచేసి ఇటువంటి పనుల జోలికి వెళ్ళకండి. తాజాగా సాల్వా ప్రాంతంలో కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ తన గదిలోని ఉరివేసుకుని చనిపోయింది. కువైటీ పోలీసులకు యాజమాని సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అలాగే యాజమానిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును నమోదు చేశామని చెప్పి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫారెన్సిక్ విభాగానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ ఇంట్లో పనిచేస్తున్న ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క వివరాలు కూడా వెల్లడించడం లేదు. ప్రస్తుతానికి మృతదేహాన్ని ఫారెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి పూర్తి వివరాలు తొందరలో వెల్లడిస్తామని చెప్పి పోలీసులు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఎవరైతే కువైట్లో ఉన్న గృహ కార్మికులు ఉన్నారో వాళ్ళు పనిచేస్తూ ఉన్న చోటే తమ రూములోని ప్రాణాలను వదులుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీటన్నిటికీ చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మన కోసం మన కుటుంబం ఇండియాలో ఎదురు చూస్తూ ఉంటుంది. వారి కోసమే మనం ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నాం. కాబట్టి ఏ కష్టం వచ్చినా సరే దయచేసి ప్రాణాలు మాత్రం తీసుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనం ప్రాణాలు వదిలితే ఇండియాలో ఉన్న మన యొక్క కుటుంబం పరిస్థితి ఆలోచించుకోండి. ఇప్పుడున్న సమాజంలో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరో పట్టించుకోరు. కాబట్టి మన యొక్క కుటుంబాన్ని మనమే పోషించుకోవాలి. మన కుటుంబాన్ని మనమే పైకి తెచ్చుకోవాలి. ఎవరు మన కోసం సహాయం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు. ఈ యొక్క విషయాన్ని గమనించుకొని పౌరుషంగా బ్రతుకుతూ ఇతరులకు ధీటుగా బ్రతకాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన కోసం మన తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.